హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన దగ్గరికి ఒక క్లయింట్ రెడ్మీ 9A మొబైల్ తీసుకొచ్చాడండి. ఆన్లైన్లో వచ్చింది. ఆ మొబైల్ ఏంటిదంటే నేను చెక్ చేశాను. అది ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవుతుంది, లేదంటే హ్యాంగ్ ఆన్ లోగోలో పడిపోతుంది, లేదంటే కొన్నిసార్లు ఆగిపోతుంది అన్న. ఈ విధంగా జరిగింది. వీడియో కాల్లో నేను అలా చెక్ చేసిన తర్వాత నాకు ఒక ఐడెంటిటీ వచ్చింది. అది 100% బోర్డ్ ప్రాబ్లం. ఓకేనా, సాఫ్ట్వేర్ ప్రాబ్లం అయితే కాదు, 100% బోర్డు ప్రాబ్లం ఇష్యూ ఉంది. సో నేను అది క్లయింట్కి చెప్తున్నా కూడా అతను వినడంలా. అన్నా, నువ్వు ఒకసారి ఫ్లాష్ చేయండి అన్న, అయిపోతుంది, నాకు తెలుసు ఇది ఒక సాఫ్ట్వేర్ ప్రాబ్లము, నేను హార్డ్వేర్ పక్కా చేశానన్నా అని అంటున్నాడు. సరే, మీరు ఒకసారి హార్డ్వేర్ CPU రివాల్వ్ చేశారా అని అడిగాను. లేదు, EMMC చేంజ్ చేశాను, పార్టీషన్స్ కూడా నేను ఎంటర్ చేశాను, మీరు ఒకసారి దాన్ని ఫ్లాష్ చేస్తే సరిపోతుంది అని అన్నాడు. ఇంకా అందుకోసం అని నేను ఇప్పుడు దాన్ని ఫ్లాష్ చేస్తాను, ఒకసారి చూడండి. మ్యాక్సిమం ఫ్లాషింగ్ అయిన తర్వాత ఆర్ అవ్వకముందే హార్డ్వేర్ ప్రాబ్లం ఉంటే మీకు ఫ్లాష్ అనేది తప్పదు. ఒకసారి చూద్దాము అవుతుందో లేదో. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో ఇది ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను క్లయింట్ పీసీలోకి లాగిన్ అయ్యాను. ఫ్లాష్ ఫైల్ కూడా డౌన్లోడ్ చేసా. AMT టూల్లో ఫ్లాష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. AMT టూల్ లాగిన్ అయింది. చూడండి సార్, మనకి టూల్ అయితే లాగిన్ అయిపోయింది. యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ లాగిన్ చేసాం. ఇప్పుడు మోడల్ సెలెక్ట్ చేసుకొని రెడ్మీ 9A అనమాట, అది రెడ్మీ 9A మోడల్ సెలెక్ట్, ఫ్లాష్ ఫైల్ లోడ్ చేసి ఫ్లాష్ చేసి చూద్దాం. సో MI మోడల్లోకి వెళ్తున్నాను. సో MI 9A అని టైప్ చేస్తున్నాను. ఫ్లాష్ చేసి ఇక్కడ మనం ఫైల్ లోడ్ చేసుకోవాలి. సెలెక్ట్ ఫర్మ్వేర్ అని. సో ఆల్రెడీ డౌన్లోడ్ అయింది డెస్క్టాప్ మీద. ఇదండి ఫైల్. స్కాటర్ ఫైల్ లోడ్ చేస్తాం. ఇది MTK CPU కాబట్టి స్కాటర్ ఫైల్ వస్తుంది. సో దీన్ని ఇప్పుడు నేను ఫైల్ లోడ్ చేసి ఫ్లాష్ మీద క్లిక్ చేయగానే వెయిటింగ్ ఫర్ డివైస్ అని వస్తుంది. సర్చింగ్ ఫర్ డివైస్. ఇప్పుడు కస్టమర్ కనెక్ట్ చేస్తాడు. MT6765 CPU, Chrome SX ఓకే, డౌన్లోడ్ ఏజెంట్ కూడా ఓకే వస్తుంది. చూడండి, డౌన్లోడ్ ఏజెంట్ ఫెయిల్డ్, X-Flash boot to Magic failed. ఏదైతే మనకి EMMC స్టోరేజ్ ఉందో ఆ స్టోరేజ్లోకి ఎంటర్ అవ్వడానికి అది ఇష్యూ అవుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకోసారి కూడా ట్రై చేస్తాను. చూడండి, ఈ డౌన్లోడ్ ఏజెంట్ ఫెయిల్డ్ అని వస్తే రెండు రీజన్స్ ఉంటాయి. ఒకటి, EMMC స్టోరేజ్లోకి ఎంటర్ అవ్వలేకపోవడం. రెండోది, ఆ మోడల్ ఈ టూల్లో సపోర్ట్ లేకపోవడం. 9A మోడల్ అనేది ఈ టూల్లో ఖచ్చితంగా సపోర్ట్ ఉంది కాబట్టి డౌన్లోడ్ ఏజెంట్ ఫైల్ అనేది ఖచ్చితంగా లోడ్ అవ్వాలి. ఒకసారి నేను మళ్ళీ ట్రై చేస్తున్నాను. ఫ్లాష్ ఫైల్ లోడ్ చేసి మళ్ళీ లోడ్ చేస్తున్నా. ఈసారి ఫర్మ్వేర్ అప్డేట్ కూడా చేద్దాము. సో దాని మీద క్లిక్ చేశాను, ఫర్మ్వేర్ అప్డేట్ మీద. బ్యాకప్ NVRAM మీద కూడా క్లిక్ చేశాను. అండ్ సర్చింగ్ ఫర్ డివైస్. ఇప్పుడు కనెక్ట్ చేసుకున్నాక ఒకవేళ మ్యాక్సిమం అయిపోవాలి ఫ్లాషింగ్, పోలేదు అని అంటే తీసేసుకోవడమే. ఇది హార్డ్వేర్ ఇష్యూ. నేను ఆల్రెడీ చెప్తున్నాను అది హార్డ్వేర్ ఇష్యూ బాబు అని. పోర్ట్ అయితే తీసుకుంది. ఈ ఫైల్ని EMMCలోకి పుష్ చేస్తుంది అనమాట టూల్. సేమ్ అదే ఎర్రర్ వచ్చింది, X-Flash boot to Magic failed. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా చూసారు కదా, ఇందులో మనకి X-Flash boot to Magic failed అని చెప్పి వస్తుంది. అంటే EMMC పార్టీషన్స్ ఎంటర్ చేయడానికి ఇబ్బంది పడి ఫెయిల్డ్ అయిపోతున్నాను. సో ఈ విధంగా వచ్చినప్పుడు 100% EMMC ఉంటుంది. లేదు, EMMC మీరు పక్కాగా మీ సైడ్ నుంచి చేశారనంటే CPUని రివాల్వ్ చేసి చూడాలి. CPU కదా మనకి డేటా అనేది ఫార్వర్డ్ చేస్తుంది ముందుకి వెనక్కి, కమ్యూనికేషన్స్ అంతా చేసేది CPU అనమాట. ఈ CPU దగ్గర కూడా ఇష్యూ ఉండొచ్చు. ఆ CPUని మీరు ఒకసారి రివాల్వ్ చేసి చూడండి. దాని తర్వాత మళ్ళీ ఫ్లాష్ చేయాలి. EMMC రిమూవ్ చేశారంటే మీకు పార్టీషన్స్ అనేది కరెక్ట్ అయిపోతే మీరు మళ్ళీ ఈజీ అటాక్లోనో, లేదంటే EFIలోనో, లేదంటే F64 బాక్స్లోనో మీరు కనెక్ట్ చేసి దాన్ని ప్రోగ్రామింగ్ చేయాలి. పార్టీషన్స్ ప్రోగ్రామ్ చేయాల్సి వస్తుంది. సో మీరు అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇలాంటి ఎర్రర్స్ వచ్చినప్పుడు
రెండే ఇష్యూస్ చూపిస్తుంది. ఒకటి డౌన్లోడ్ ఏజెంట్ ఫెయిల్డ్. డౌన్లోడ్ ఏజెంట్ ఫెయిల్డ్ అని అంటే ఒకటి ఆ మోడల్ ఆ టూల్లో సపోర్ట్ లేదు, అందువల్ల డౌన్లోడ్ ఏజెంట్ ఫెయిల్డ్ అని వస్తుంది. లేదా హార్డ్వేర్ ప్రాబ్లం, ఓకేనా, హార్డ్వేర్ ఇష్యూ, ఎంఎంసి స్టోరేజ్ ఇష్యూ అయినా ఉండొచ్చు, లేదా సిపియు ఇష్యూ అయినా. ఇంతవరకు మన వీడియోని చూసినందుకు చాలా సంతోషం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో త్వరలోనే మనం సాఫ్ట్వేర్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అండ్ ఇంతవరకు మీరు అన్లాక్ టూల్ క్లాసెస్ చెక్అవుట్ చేయకుండా ఉంటే ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి. ఇంతవరకు 11 క్లాసెస్ నేను అన్లాక్ టూల్ ఏ విధంగా వాడాలనేది నేను చెప్పున్నాను ప్రాపర్గా, డీటెయిల్గా. మీరు ఒకసారి అవి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.